నిఖిల లోక భయంకర స్వరూపిణి రుద్ర ప్రాణేశ్వరి జై మహమ్మాయి జై మహాకాళి అఖండ జ్వాల ప్రజ్వల కరాల దంష్టిని మర్త మర్తిక్షభక్షిణి ధ్వంత ధ్వంత ప్రళయాంతక ధూమ ధూమకర జంజు మారుత ప్రయాణి శిలోచ్ఛయ భిన్నదంభోళి సదృశ్య నఖశ్రేణి నిరూపకారిణి రోదసీ కుహరవర్కిణి మాంత్రిక సామ్రాజ్యాత్యానంద స్వరూపిణి రక్షమాం రక్షమాం రక్ష మాట సెలవిచ్చిన ప్రకారం గండభేరండ పక్షులను చంపి ఆ నెత్తుర్లో 1000 సార్లు స్నానం చేశాను. నాకిక చావు లేదు కదా? లేదు కదా? నా ప్రాణాలను చిలుకన 7 సముద్రాల గడ వైపున్న జీవగడ్డల్లో భయంకర ఘాతుక మృగాలు గంతులు వేసే కీకారణ్యములోని మాయామందిరములో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ? చిత్తం లేదు. ఈ ఫకీరు అమరుడైపోయాడు. ఈ ఫకీరికి చావు లేదు. ఫకీరు చేతిలోని ఈ మంత్రాల ఎముకకు లోబడి ఫకీరు చెప్పినట్లు నాట్యం చెయ్యాలి. ఫకీరుకి ఇంకా ముల్లోకాల్లో ఎదురే లేదు. ఫకీరు మాటలకు అడ్డే లేదు. ఫకీరు పాటలకు పై సవాల్ లేదు. ఇక 3,000,000 దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చిన ఫకీరుకు 10 మైళ్ళ దూరంలో ఆగిపోయి జోహార్ జోహార్ జోహార్లు చేయాలి. కాపాలి. కోనదొంగలైన నా సేవకులు
రారాజులను కొల్లగొట్టి తెచ్చిన వజ్రవైడూర్యాది నవరత్నాలు, వెండి, బంగారు, ధనధాన్యంబులు మన పాతాళ గుహల్లోని రాతి గుహలో భద్రంగా ఉన్నాయి కదూ. చిత్తం కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలము ఎలా మారుతుందో చెప్పలేం. అయితే మృత్యువును ఒక కంటితో కనిపెట్టడం మంచిది. మృత్యువు ఇంకా ఎక్కడి మృత్యువు? ఆ మృత్యువుకు సైతం మృత్యువు కల్పించగలడు. ఏమంటావు? పలుకవేం? మోకరించి చేతులు జోడించి నా ఆజ్ఞలకు చిత్తం చిత్తం అంటూ లోకాలన్నీ పట్టపగలే కటికి చీకటిలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతా.